క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కోట్లాను కొలది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు నికోదేమయ్య గారికి, సునీత అమ్మగారికి, వారి బిడ్డలకు, సంఘస్థులకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు వారికి చక్కని ఆరాధన వాయిద్యములు వాయించిన సహోదరులను దేవుడు దీవించునుగాక. ప్రతి దేవుని బిడ్డారా, నిన్నటి దినమున దేవుని యొక్క మహాకృప ద్వారా మనం ఈరోజు సజీవ లెక్కలో ఉండి నిన్నటి దినమున మనము చెప్పుకున్నటువంటి రీతిగా నా జీవిత సాక్ష్యమును కొద్ది సమయం పంచుకోవాలని, తర్వాత దేవుని యొక్క వాక్యమును పంచుకోవాలని ఆశతోటే వెయిట్ చేస్తూ ఉన్న సమయము దేవుడు అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక ఈ సమయం నుండి చిన్నపిల్లలు కొద్దిగా తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టుకోండమ్మా, అటు ఇటు తిరగకుండా దయచేసి. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు మధ్యలో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. ఎన్నో భయంకరమైన అడ్డంకుల మధ్యలో ఈ దేవుని యొక్క సభ జరుగుతూ ఉందని, ఈ సమయము చాలా విలువైనదని దయతో అన్యదా భావించకుండా, బిడ్డలని చిన్న బిడ్డలు అటు ఇటు తిరగకుండా మీ మనస్సును దేవుని వైపు, దేవుని మాటల వైపు కేంద్రీకృతం చేసుకున్నట్లయితే ఈ చివరి రోజు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితములలో జరిగించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీ దాసునిగా నిలబడుచున్నటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి, అయ్యా, నా జీవితంలో మీరు చేసినటువంటి రక్షణ కార్యమును మీ బిడ్డలతో పంచుకొనుచూ ఉండగా మీ ఆత్మతో నన్ను నింపమని, వ్యర్థమైన ఏ మాట కూడా నా నోట నుండి రానివ్వకు స్వామి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగిన మనస్సును, ఆచరించేటువంటి జీవితములను ప్రతి బిడ్డకి మా అందరికీ అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నెల్లూరు జిల్లాలో ఏఎస్ పేట అనేటువంటి ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో నేను పుట్టాను. మా తాతయ్యలందరూ వ్యవసాయం చేసేటువంటి వారు. మా నాన్నగారు ఆ సమయంలో చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి, ఆ ఊర్లో స్కూల్స్ లేకపోయినప్పుడు ప్రక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళి ఆయన చదువుకొని 10th క్లాసు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో సంపాదించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుండి నాన్నగారు నాకు నేర్పింది ఏంటంటే, మేము కూడా బాగా చదువుకోవాలి, మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలి అని నాన్నగారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చక్కగా పెంచుతూ చదివిస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి 2 విషయాలు నాకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. నాన్నగారికి ఇష్టమైనటువంటి చదువును చదవడం, రెండవది అమ్మగారు పొద్దున్నే 4 గంటలకు లేచి చక్కగా పూజలు చేసేటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేదా భావించకండి ప్రియ ప్రజలారా. నా జీవితంలో జరిగిన యథార్థమైన విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఎవరినో తక్కువ చేయాలని కానీ, ఎవరినో అవమానించాలని కానీ, ఎవరి హృదయాలు గాయపరచాలని కానీ ఏ ఉద్దేశం కూడా నాకు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మా తల్లి చక్కగా పూజలు చేస్తూ నన్ను ప్రక్కన కూర్చున్న పెట్టుకొని పూజలో నన్ను పెంచింది. నాకు ఈ 2 విషయాలు చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలియదు. ఆ చిన్న వయసులో నేను పెరుగుతున్న ఆ ప్రాంతంలో సినిమా థియేటర్లు లేవు, టెలివిజన్స్ అంటే టీవీలు లేవు, మా ఇంట్లో కరెంటు కూడా లేదు. నూనె దీపాలు, కిరోసిన్ దీపాలతో నేను ఆ ప్రాంతంలో చిన్న పల్లెటూరులో
బ్రతుకుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒకరోజు మా బాబాయిలు వీళ్ళు ఏం చేశారంటే, డబ్బులు బాగా వచ్చినప్పుడు, పంటలు బాగా పండినప్పుడు పెద్ద పెద్ద స్టేజీలు కట్టి రంగురంగుల లైట్లు వేసి వాళ్ళు నాటకాలు వేయించేవారు. ఆ నాటకాలు వేయించే టైంలో నేను కింద కూర్చొని చిన్న వయసులో ఆ నాటకాలు చూస్తూ ఇదేదో చాలా బాగుంది, వారు చేసే డాన్సులు, వారు చేసే యాక్టింగ్, వారు చెప్పే డైలాగ్స్ అవన్నీ చూసి నా మనసులో ఒక కోరిక కలిగింది, నేను కూడా ఆ విధముగా చెయ్యాలి అనేటువంటి ఆశ. కానీ ఆ ఊర్లో ఎటువంటి సదుపాయాలు లేవు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ ఊర్లో నుంచి మా నాన్నగారికి ఒక టౌన్కి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ వచ్చింది. గూడూరు అనేటువంటి ఒక పట్టణం, చెన్నైకి తిరుపతికి వెళ్ళాలంటే జంక్షన్ అది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గూడూరు అనే పట్టణానికి నాన్నగారికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు తల్లిదండ్రి ఆలోచించి, ఈ చిన్న పల్లెటూరులో నా బిడ్డలుంటే చదువుకొని మంచి గొప్పవారు కాలేరు, ఆ పట్టణానికి తీసుకొని వెళ్ళాలి అని అంటే నాకు వచ్చే జీతం చాలా తక్కువ, ఏం చేయాలని ఆలోచించి కొన్ని రోజుల తర్వాత ఆ పట్టణానికి, గూడూరు అనే పట్టణానికి మా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళారు. మా నాన్నగారి పేరు రాఘవయ్య, మా అమ్మగారి పేరు జయలక్ష్మి. మేము ముగ్గురు కుమారులు ప్రియ దేవుని బిడ్డారా. నా పేరు వేణుగోపాల్ అని పెట్టారు మా అమ్మగారు. సో ఇంక అక్కడి నుంచి ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో మొట్టమొదటిగా నేను సినిమా థియేటర్లు చూసా, గోడల మీద వాల్ పోస్టర్లు చూసా. నాన్నగారు ఒక హౌస్ రెంట్కి తీసుకున్నారు, చక్కగా కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వసతంతా ఉంది, చాలా బాగుంది, మంచి స్కూల్లో కాన్వెంట్లో జాయిన్ చేశారు. ఇక అక్కడి నుంచి నా లైఫ్ ఆ పట్టణంలో చదువుకుంటూ, స్కూల్కి వెళుతూ, ట్యూషన్కి వెళుతూ చక్కగా నా జీవితం 10th క్లాస్ వరకు నడుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలియదు. 10th క్లాస్ వరకు నేను చదువుకుంటూ ఆ ఊర్లో సినిమా థియేటర్లు ఉన్నాయి కనుక, టెలివిజన్స్ ఉన్నాయి కనుక, టెలివిజన్లో ఒకరోజు ఒక మంచి పాట వస్తూ ఉంటే ఆ పాటను చూసి మొట్టమొదటిగా నా జీవితము ఒక హీరోకి ఫ్యాన్స్ అయిపోయాను. ఆయన డ్యాన్స్ చూసి నేను ఫిదా అయిపోయి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయానమ్మా. ఆయన ఎవరు అని అంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయనకి నేను ఫ్యాన్ అయిపోయి ఇక అక్కడి నుండి ఆయన సినిమాలు ఫస్ట్ మార్నింగ్ షో చూడాలి ఖచ్చితంగా. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో దొంగతనాలు చేసి సినిమాలకు వెళ్ళడం అలవాటైంది. ట్యూషన్కి వెళ్తూ ఉన్నాను, స్కూల్కి వెళ్తూ ఉన్నాను, ఫస్ట్ క్లాస్గా చదువుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా. మార్నింగ్ షో చూడడానికి ఆ బుకింగ్లో నిలబడి అనేక మార్లు ఊపిరి ఆడక చచ్చిపోయే పరిస్థితిలో నా జీవితం ఉంది. అంత భయంకరమైన వ్యసన పరుడుగా, అంత భయంకరమైనటువంటి పిచ్చిగా ఈ హీరోలు, ఈ డాన్సులు అంటే నా జీవితం ఆ విధంగా వారికి ఆకర్షితునైపోయాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా 10th క్లాస్ వరకు నేను ఆయన డాన్సులు అవన్నీ చూసి ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు ఇంట్లో డాన్సులు వేస్తూ ఉండేవాడిని, ఎవరు లేనప్పుడు. ఆ విధంగా 10th క్లాస్ వరకు చదువుకున్నాం. నా తల్లి, నా తండ్రి చాలా కష్టపడి తమ బిడ్డలని గొప్పవాళ్ళని చేయాలనే ఉద్దేశం. వారికి డబ్బులు ఎక్కువై కాదు బిడ్డలు చదివించేది. ఇదిగో పల్లెటూరులో ఎందుకు ఉంచట్లేదు అని అంటే, పట్టణాలకు వెళితే నా బిడ్డలు బాగుపడతారు, పట్టణాల్లో ఉంటే నా బిడ్డలు బాగా చదువుకుంటారు, పట్టణాల్లో ఉంటే వారు మంచి ఉద్యోగస్తులు అవుతారని వారు ఎంతో తమ కష్టాన్ని, ప్రియ యవ్వన బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టాన్ని రక్తమును చిందించి వాళ్ళు మనల్ని పోషిస్తారు, మనల్ని పెద్ద చేస్తారు, మనల్ని చదివిస్తారు. వారికి వేరే ఆశ ఉండదమ్మా. వారికి ఉన్న ఆశలన్నీ పెళ్ళయి బిడ్డలు పుట్టగానే ఆశలన్నీ కూడా చంపివేసుకుంటారు. ఇంకా మనలో చూసుకోవాలని ఆలోచిస్తారు వాళ్ళు. మమ్మల్ని కూడా ఆ విధంగా నా తల్లిదండ్రి ఏ లోటు లేకుండా చక్కగా ఆ టౌన్లో తృప్తిగా మాకు కావలసిన ఆహారాన్ని, బట్టలను ఇచ్చి మమ్మల్ని పోషిస్తూ చదివిస్తూ ఉన్నారు. నేనైతే చదువుకుంటూ అమ్మగారితో పూజలు చేస్తూ అలాగే సినిమాలకి అడిక్ట్ అయ్యి హీరోకి బానిసనయ్యి ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అయిపోయాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒక సబ్జెక్ట్లో ఎప్పుడైతే నేను ఫెయిల్ అయ్యానో నా జీవితంలో చదువు మీద పగబట్టా. మొట్టమొదటిగా పగబట్టి, బాగా చదవలేదమ్మా, పగబట్టి ఏం చేశానంటే చదువు నాకు అవ్వదు, చదువు నాకు వద్దు, ఇంకా నేను చాలా బాగా చదివి రాసినా కూడా ఒక సబ్జెక్ట్లో నన్ను టీచర్స్ ఫెయిల్ చేశారు కాబట్టి నాకు ఇంక చదువు వద్దు అని నాలో నేను ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని ఇక అక్కడ నుండి 10th క్లాస్ తర్వాత ఇంకా సినిమాలకి విపరీతం చేశాను. ఇంకా అక్కడ ఆ ఊర్లో ఒక డాన్స్ క్లాస్ ఓపెన్ చేసి ఉంటే అమ్మ ప్రతి ఇంట్లో
ప్రతి ఇంట్లో బిడ్డలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒకరు కారణం అవుతారు. ఎవరు? అమ్మేనా? ఎందుకనమ్మా? అంత ఎక్కువగా ప్రేమించేటువంటిది తల్లే కాబట్టి, అంతేనమ్మా. నా జీవితంలో కూడా నా తల్లి ఏం చేసిందంటే, నేను ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు నా ముఖం చూడడం మానేశాడు, మాట్లాడడం మానేశారు. నా తల్లి నన్ను బలపరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉన్నాను ఫెయిల్ అయిన తర్వాత. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, రైల్వే ట్రాక్ మీద తలబెట్టి చచ్చిపోవాలని ఆలోచనలు, ఇంట్లో నుంచి పారిపోవాలనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ వచ్చిన ఎటు వెళ్ళలేక ఇంటికి వెళితే నా తల్లి, నానా ఏది జరిగినా నీ మంచికే నానా అన్నదమ్మా. నా తల్లి నన్ను బలపరిచింది. ఇక తర్వాత ఆ డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కావాలి, ఫీజు. మళ్ళీ మా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ సప్లిమెంటరీ రాయాలంటే కొద్దిగా టైం ఉంది కదా, 3-4 నెలలు. సో ఈ లోపల టైం వేస్ట్ చేసుకోకుండా ఒక డాన్స్ క్లాస్ ఓపెన్ చేశారు. సరదాగా డాన్స్ నేర్చుకుంటానని చెప్పి అమ్మగారి దగ్గర ఫీజు తీసుకొని వెళ్ళి ఆ డాన్స్ క్లాస్లో జాయిన్ అయిపోయాను. ప్రియ దేవుని బిడ్డారా, తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా అమ్మా? ఎందుకు అంతేనా? ప్రియ దేవుని బిడ్డారా, లేఖనం చదివిన తర్వాత ఒక మాట పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఆ మాట నన్ను ఎప్పుడు కూడా బలపరుస్తుంటుంది. ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ గొప్పదే కానీ దానికన్నా కొద్దిగైనా తల్లి ప్రేమ గొప్పదని నా అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, సో నన్ను ఆ విధంగా నా తల్లి ఏం చేసిందంటే ఫీజు ఇచ్చి ఆ డాన్స్ క్లాస్, ఆమెకేం తెలియదు అంటే డాన్సులు ఏంటి, సినిమాలు ఏంటి, అవన్నీ ఆమె చదువుకోలేదు, ఆమెకేం తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చక్కగా కుటుంబానికి వండి పెట్టడం, పూజలు చేసుకోవడమే ఆ పని. సో నేను ఆ డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి మేమంతా ఒక గ్రూప్ అప్ అయిపోయి ఆ ఊర్లో మంచి పేరు తెచ్చుకొని డాన్సర్స్గా, ఇంట్లో నాన్నకి తెలియకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమన్నారంటే, మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు జగన్నాథపురంలో ఉండొద్దు అన్నారు. ఎవరన్నా? మా జగన్నాథపురంలో టాలెంట్లో వాళ్ళు లేరా? టాలెంట్ పర్సన్స్ లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? ఈరోజు చిన్న పుట్టోడు కూడా వాక్యం చెప్పమంటే చెప్పడు, పాఠం చెప్పమంటే చెప్పడు, కీర్తన చెప్పమంటే చెప్పడు, కానీ ఇట్లా చేతులు ఇట్లా అంటుంటాడు ఊరికే. ఎందుకు? ఎవరు నేర్పించారు ఇవి? ఏ టీచర్ నేర్పించారు? ఎవరు నేర్పించారమ్మా? ఆలోచించండి జాగ్రత్తగా. సైతాను క్రియలు ఎక్కువ శాతం బిడ్డల మీద ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నా జీవితంలో ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కొంతమంది ఏం చేశారంటే, కళా పోషకులు, మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు చెన్నై పట్టణానికి వెళ్ళిపోతే హీరోల ప్రకారం గ్రూప్ డాన్సర్స్గా చేయొచ్చు, మీకు మంచి లైఫ్ ఉంటుందని ఒక ఐడియాను మాకు ఇచ్చారమ్మా. అక్కడికి వెళ్ళి ఎవరిని గెలవాలో తెలియదు, ఎవరిని అవకాశం అడగాలో తెలియదు. పోనీ మేమేమైనా రికమెండ్ చేస్తాం మీరు అక్కడికి వెళ్ళడానికి కూడా చెప్పలేదు. ఒక ఐడియాని మా మనసులో వేశారు. ఆ ఐడియా విన్నప్పుడు నా మనసు చెన్నైకి వెళ్ళిపోయిందమ్మా. బాడీ వచ్చి గూడూరులో ఉంది, మైండ్ వచ్చి చెన్నైకి వెళ్ళిపోయి చిరంజీవి గారి పక్కన డాన్స్ చేస్తుంది ఆల్రెడీ. అంత బానిసగా బ్రతికానమ్మా హీరోలు అంటే నేను, డాన్స్ అంటే నేను. ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా ఇంట్లో అబద్ధాలు చెప్పి, చెన్నైలో కొంతమంది బంధువులు ఉంటే వారి దగ్గరికి వెళ్తామని చెప్పేసి ఇంట్లో అమ్మా నాన్నకి అబద్ధాలు చెప్పి అక్కడికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయడం ప్రారంభించాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరు కూడా మాకు తెలుగు తప్పితే వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళియన్స్ ఎక్కువగా, తెలుగు వాళ్ళు కూడా తమిళ్లోనే మాట్లాడతారు. సో మాకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళతో తమిళ్లో మాట్లాడితే వాడా అంటారు, ఇక ఏ లాంగ్వేజ్ మాట్లాడినా పోడా అంటారమ్మా. ఒక అవకాశం కూడా ఎవరు, వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు, చాలా మంచివారు వాళ్ళు. సో ప్రియ దేవుడు, అక్కడ ఎంత ప్రయత్నం చేసినా మాకు ఒక అవకాశం రాలేదు. అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఏమన్నారంటే, మీరు తెలుగు వాళ్ళు కనుక హైదరాబాద్ వెళ్ళిపోండి, హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ అంతా సెటిల్ అవుతుంది, అక్కినే నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ స్టూడియోలు పెట్టి అక్కడే సెటిల్ అవుతూ ఉన్నారు, మీరు వెళ్ళిపోతే మీకు మంచి లైఫ్ ఉంటుందని ఒక సలహా ఇచ్చారు. సో ఆ సలహా తీసుకొని మరలా మధ్యలో గూడూరుకు వచ్చి, డబ్బులు కావాలి కదా హైదరాబాద్ వెళ్ళాలంటే, మరలా అమ్మని నాన్నని డబ్బులు అడిగి హైదరాబాద్ వెళ్ళాలంటే ఆలోచనతో ఇంటికి వచ్చి అమ్మతో ఈ మాట చెప్పాను, అమ్మ నేను సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా చేయాలని, హైదరాబాద్ వెళ్ళాలని ఆశపడుతున్నాను అని అంటే, మా అమ్మ చాలా తిట్టింది, బాధపడింది, ఏడ్చింది. అయినా నా మనసు మారలేదు. మా తండ్రితో చెప్పింది, నాన్న భయంకరంగా కొట్టాడమ్మా,
పిచ్చి కుక్కను కొట్టాడు, బెల్ట్ తీసుకొట్టాడు. నా జీవితంలో ఎప్పుడు అన్ని దెబ్బలు నేను తినలేదు. ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం. సో ఎన్ని దెబ్బలు కొట్టినా నా మనసు మారలేదు, నా మనసు మారలేదమ్మా. ఎందుకంటే అంత పిచ్చి అయిపోయింది డాన్స్ అంటే. సినిమా హీరోల ప్రకారం గ్రూప్ డాన్సర్గా చేయాలి అనేటువంటి ఆ పిచ్చితోటి అమ్మ నాన్న మాట వినకుండా, అమ్మ నాన్న లేకపోయినా పర్వాలేదు, బంధువు లేకపోయినా పర్లేదు, ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, వారి ఆలోచనలు, వారి యొక్క ఏం ఆలోచించారో నా గురించి, వాళ్ళు ఏ ఉద్యోగాన్ని ఆలోచించారో అవేమి నాకు అవసరం లేదు, నాకు సినిమా ఇండస్ట్రీయే కావాలి. యవ్వన బిడ్డలారా ఆలోచించండి. అంత భయంకరమైన పిచ్చితోటే ఇంట్లో గొడవ పడి మరలా మా నాన్నగారికి ఎవరికి ఇంట్లో వారికి తెలియకుండా మా అమ్మగారు ఆమెకున్నటువంటి ఒక ఉంగరాన్ని ఇచ్చేసింది నాకు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకుపో అని. ఆ బంగారు ఉంగరాన్ని అమ్మేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలియదమ్మా. హైదరాబాద్కి వెళ్ళాం. అక్కడ కృష్ణానగర్, ఇందిరానగర్ అనే ప్రాంతాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఎవరు రావాలన్నా కూడా ఫస్ట్ అక్కడికే వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. దాదాపు 13-15 మంది వెళ్ళాం మేము అక్కడికి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ ఉంగరాన్ని అమ్మితే వచ్చిన డబ్బులు తీసుకొని గురువు గారికి ఇచ్చాం. ఇక వారు మాకు కావాల్సిన ఫుడ్ని, రూమ్ని అన్ని ఏర్పాటు చేశారు. ఒక 3 నెలల పాటు మా జీవితము చాలా సంతోషంగా నడిచింది. కొంతమంది హీరోల్ని అక్కడక్కడ రోడ్లలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చూసేవాళ్ళమి. స్టూడియోలోకి ఎంట్రీ లేదమ్మా, స్టూడియోలోకి పంపిరు. సో ఆ రోడ్ల పైన షూటింగ్ చేసేటప్పుడు చూసి సంతోషపడుతూ ఉండేవాళ్ళమే. అక్కడ కొంతమందికి డాన్స్ నేర్పిస్తూ ఉండేవాళ్ళమే. ఆ రీతిగా ఒక 3-4 నెలలు బ్రతికిన తర్వాత నా జీవితంలో, ప్రియ దేవుని బిడ్డారా, 16 ఏళ్ళు మా అప్పుడు నా వయసు. కరెక్ట్గా మీసాలు కూడా రాలేదమ్మా. అటువంటి టైంలో నా జీవితంలో కష్టాల్లోనికి నేనే తల్లిదండ్రి మాట వినకుండా సినిమా హీరోల మీద ఇష్టముతోటే, ఫ్యాన్స్ తోటే నా జీవితాన్ని కష్టాలలోనికి నేనే తీసుకొని వెళ్ళా. ఇక 4 నెలల తర్వాత తినడానికి తిండి లేదమ్మా. ₹1 ఎవరి దగ్గర లేదు. ఏ బంధువులు లేరు అక్కడ, ఏ గాడ్ ఫాదర్ లేరు అక్కడ. ఇక తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చేసాము. వెళ్ళినటువంటి బ్యాచ్లో చాలా మంది ఇక్కడ ఉంటే చచ్చిపోతాము, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదామని చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయారు ఊర్లకి. కానీ నేను, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పాల్ అని, ఇంకో 4 కలిసి ఏమనుకున్నామంటే, చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీయే, ఎలాగైనా సరే చిరంజీవి గారి ప్రక్కన డాన్సు చేయాల్సిందే. ఇదే ప్రియ దేవుని బిడ్డలారా, అంత బానిసగా కష్టాలు అనుభవించడం ప్రారంభమైంది నా జీవితంలో. ఇంటికి వెళ్ళడానికి మనసు రావడం లేదు. తర్వాత రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితులు. పార్కుల్లో అనేక నెలల పాటు నేను పండుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పార్కుల్లో ఎవరో వచ్చి అరటి పళ్ళని, పాలని, బ్రెడ్ అని అక్కడ ఉన్నటువంటి వారికి అనాథలకు ఇస్తారు కదమ్మా, చిన్న బిడ్డలకు ఇస్తారు కదా, ఆ విధంగా ఇస్తే నేను తిని ఆ సినిమా ఇండస్ట్రీ కోసమో అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నిటిని నేను సంతోషంగా అనుభవిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా కొన్ని రోజులు కష్టపడిన తర్వాత, శ్రమ పడిన తర్వాత ఒకరోజు డాన్సర్గా మెంబర్షిప్ చేయడానికి, హీరోల ప్రకారం గ్రూప్ డాన్సర్గా చేయడానికి అవకాశం వచ్చింది. ఒక మెంబర్షిప్ కార్డు ఒక బ్రదర్ తీయించారు, అతనికి డాన్స్ నేర్పిస్తే ఇక మెంబర్షిప్ కార్డు తీసుకొని చిన్న చిన్న హీరోల ప్రక్కన గ్రూప్ డాన్సర్గా చేస్తూ ఉన్నాను. కానీ నా ఆలోచన అంతా ఎప్పుడు మెగాస్టార్ గారి పక్కన డాన్స్ చేస్తాం, ఇదే నా ఆశ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఒకరోజు అనుకున్న రీతిగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రక్కన మాస్టర్ అనేటువంటి సినిమాలో ఒక పాటకి అవకాశం వచ్చింది. ఇక షూటింగ్కి వెళ్ళాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, కానీ నా చూపులంతా ఎప్పుడు మెగాస్టార్ గారు వస్తారా అని అంత పిచ్చిగా నేను బ్రతికానమ్మా. యవ్వన బిడ్డలారా, సినిమాలు, సీరియళ్ళు, సినిమా హీరోలు, హీరోయిన్లు అంటే అంత పిచ్చిగా నేను బ్రతికాను. ఆయన వచ్చారు, ఇక 4-5 రోజులు కలిసి షూటింగ్ చేసాం, షేక్ హ్యాండ్ తీసుకున్నాం, భుజం మీద చేసి ఫోటో దిగాం. ఇక అన్ని కార్యక్రమాలు, ఇక అక్కడ నుంచి సినిమా హీరోలు మీకు ఎంతమంది తెలుసు ఇక్కడ వారికి, వారందరి ప్రక్కన అనేక సినిమాలకి డాన్సర్గా చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నా జీవితంలో యేసు ప్రభువాన్ని ఎరుగక ముందు అంత సంతోషం నేను ఎప్పుడు కూడా పడలేదు. అంత సంతోషపడ్డాను. ఎందుకంటే ఎక్కడ పల్లెటూరు, ఎక్కడ పేదవాడిని, ఎక్కడ మెగాస్టార్ గారు ఆయన ప్రక్కన డాన్స్ చేయడం చాలా సంతోషపడ్డాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ విధంగా సినిమా హీరోల ప్రక్కన అందరి ప్రక్కన గ్రూప్ డాన్సర్లుగా చేస్తూ కొన్ని రోజులకి అసిస్టెంట్ అయ్యాను. కొన్ని రోజుల తర్వాత మెల్లిగా మాస్టర్ అయ్యాను. ప్రియ దేవుని బిడ్డారా, మాస్టర్ అయిన తర్వాత ఇక అక్కడ నుండి ప్రతి హీరో, హీరోయిన్
షూటింగ్ అప్పుడు ఏం చేస్తారంటే నమస్కారం చేసి మాస్టర్ గారికి కాళ్ళకి దండం పెట్టడం ఆనవాయితీ. సినిమా ఇండస్ట్రీలో అది పద్ధతి అన్నమాట. ప్రొడ్యూసర్ ₹1,00,00,000 ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా దండం పెట్టరు కాళ్ళకి. ఎవరికి పెడతారు అని అంటే డాన్స్ మాస్టర్కి, ఫైట్ మాస్టర్స్కి మాత్రం పెడతారు. ప్రియ దేవుని బిడ్డారా, సో ఇంకా హీరోలందరూ కూడా కాళ్ళకి దండం పెట్టడం, శిష్యులు అనేక మంది మా దగ్గర నేర్చుకోవడం, అనేక మంది, దాదాపు సినిమా ఇండస్ట్రీలో 70% మంది డాన్సర్స్ అందరూ నా శిష్యులే. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మీరు చూస్తున్నటువంటి శేఖర్ మాస్టర్ ఒక ఆయన వస్తాడు, తెలుసమ్మా? జానీ మాస్టర్ వస్తారు, తెలుసా? వీరు నా దగ్గర ఒకప్పుడు గ్రూప్ డాన్సర్లుగా చేసేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డారా, సో అటువంటి పొజిషన్లో నేను ఉన్నాను, మాస్టర్ని అయ్యాను. కొన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని డబ్బులు వచ్చిన తర్వాత నా జీవితం, లైఫ్ స్టైల్ మారిపోయింది, నాలో అహంకారం పెరిగిపోయింది. ఇక నా దగ్గరికి రావాలంటే ఇప్పుడు మామూలుగా బాడీ గార్డులు ఇప్పుడు పాస్టర్లు పెట్టుకుంటున్నారు, తెలుసమ్మా? పెద్ద పెద్ద పాస్టర్లు అంటే 10 మంది బాడీ గార్డులు ఉంటారు. మాకు ఆ టైంలోనే, అనగా 2002-2003 టైంలోనే, ప్రియ దేవుని బిడ్డారా, 2 బాడీ గార్డులు ఉండేవారు. మా దగ్గరికి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. ఎవరు దగ్గరకు వచ్చిన అపాయింట్మెంట్ తోటే రావాలి. అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు మీ డాన్స్ మాస్టర్స్ అంటే. ఇక అక్కడ నుండి బ్రహ్మానందం గారికి ఒక సాంగ్ చేస్తే, ఆయన నుండి నా కొడుకుని హీరోగా చేస్తున్నాను మాస్టర్ గారు, ఇంటికి రండి. ఇంటికి వచ్చి గౌతమ్, ఆయన కొడుకు పేరమ్మా, తెలుసమ్మా ఎవరికన్నా? బ్రహ్మానందం తెలుసా తెలీదా? బ్రహ్మానందం గారు తెలుసమ్మా, పద్మశ్రీ, మంచి కమెడియను. ఆయన ఇంటికి వెళ్ళి డాన్స్ నేర్పించేవాళ్ళం. ప్రియ దేవుని బిడ్డారా, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు అని ఉన్నాడు, హీరో, అతను కూడా వారింటికి వెళ్ళి డాన్స్ నేర్పించేవాడిని. ఆలి వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ అని ఉన్నాడు, అతన్ని హీరోగా లాంచ్ చేస్తున్నామంటే అతనికి డాన్స్ నేర్పించేవాళ్ళం. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే నాగార్జున గారి మేనల్లుడు సుమంత్ బాబు అని ఉన్నాడు, అతనికి డాన్స్ నేర్పించేవాళ్ళం. వడ్డే నవీన్ అని, ఆలి అని, రాజేంద్ర ప్రసాద్ గారని, ఇంకా చాలా మంది హీరోలు. ప్రియ దేవుని బిడ్డారా, వీరందరికీ డాన్సులు నేర్పిస్తూ ఉన్నాం. ఇక డబ్బులు కొన్ని వస్తూ ఉన్నాయి. ఇక కొంచెంగా మాలో ఒక రాయల్టీ ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళిన ఏసీ కార్లు, ఎక్కడికి వెళ్ళిన సెలబ్రిటీ హోదా, ఎక్కడికి వెళ్ళిన మంచి మంచి హోటల్స్, ఇవన్నీ రావడాన్ని బట్టి, డబ్బులు కొంచెం రావడాన్ని బట్టి నా జీవితం ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ యంగ్ బ్యాచ్ అందరూ ఊర్ల నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే. వారందరి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, అరే పుట్టింది ఎందుకురా, మనం ఎంజాయ్ చేయడానికి అని చెప్పేవాళ్ళు. సో ఇంక అక్కడ నుంచి ఏమైందంటే, ఆ కష్టార్జితాన్ని తీసుకొని పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విపరీతమైన కష్టపడి ఆ డబ్బంతా తీసుకొని డైరెక్ట్గా, అయ్యా అనలారా, ప్రతిరోజు ట్యాక్స్ కట్టేవాడిని. ఉన్నారయ్యా ఎవరన్నా? ఉన్నారమ్మా? ట్యాక్స్ కట్టడానికి వాళ్ళు ఇయర్లీ ట్యాక్సులు కాదు, మంత్లీ ట్యాక్సులు కాదు, డైలీ ట్యాక్సే. ప్రతిరోజు ఆ కష్టార్జితాన్ని తీసుకొని బార్కి వెళ్ళిపోయే వాళ్ళం. ప్రియ దేవుని బిడ్డలారా, బార్కి వెళ్ళిపోయి విపరీతంగా తాగి నైట్ ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళమో, రూమ్ కూర్చోవాళ్ళం మాకు తెలియదు. ఎలా కారు దోలుతున్నానో నాకే తెలియదు. ప్రియ దేవుడు, అంత భయంకరంగా విపరీతంగా త్రాగుడికి అడిక్ట్ అయ్యాను. తర్వాత ప్యాకాటికి అడిక్ట్ అయ్యాను, స్మోకింగ్కి అడిక్ట్ అయ్యాను, క్యారమ్ బోర్డ్స్ బెట్టింగ్స్కి అడిక్ట్ అయ్యాను. ఇక ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఏది కూడా తప్పుగా నాకు అనిపించట్లేదు నా మనసుకి. ఏది కూడా పాపంగా అనిపించట్లేదు నా మనసుకి. ఎవరైనా వచ్చి ఇది తప్పు, ఇది ఇలా చేయొద్దు అని అంటే వారిని చెడ్డ మాటలు తిట్టేవాడిని. ప్రియ దేవుని బిడ్డారా, కొంతమంది క్రైస్తవ మిత్రులు ఉంటే వాళ్ళతో నాతో వచ్చి నువ్వు బొట్టు పెట్టుకోవద్దని రకరకాలుగా చెప్పేవాళ్ళు. వారందరినీ చెడ్డ మాటలు తిట్టేవాడిని, వారి దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు. ప్రియ దేవుని బిడ్డారా, అంత భయంకరముగా వ్యసనాలతో నా జీవితం వెళుతూ ఉంది. భయంకరమైన గర్వం నా జీవితంలో ఉంది. దాని తర్వాత ఏమైందంటే, మనసులో ఏం ఆలోచన ఉందంటే, పైకి మాత్రం చాలా ప్రేమగా ఉండేవాళ్ళమే, లోపల ఏముందంటే, ప్రక్కనున్న మాస్టర్లందరినీ ఎట్లయినా కిందకి తొక్కేసి నేనే పైకి రావాలి, నాకే మంచి అవకాశాలు రావాలి, నాకే పేరు రావాలి. డబ్బు గురించి లేదమ్మా, మా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు గురించి లేదు. టాలెంట్, ఇదే అవకాశాల గురించే పోరాడడం. సో ఆ విధంగా ఒక మనసు లోపల ఉండేది, బయటకు ఒక మనసు ఉండేది. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి సమయంలో నా జీవితం వ్యసనాల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక పాస్టర్ గారు ఇదే విధంగా ఓపెన్ మీటింగ్ పెట్టి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వాక్యములో నుంచి ఒకే ఒక మాట నా చెవులోనికి వెళ్ళి నా హృదయంలోనికి వెళ్ళిందమ్మా. ఆ మాట ఏంటి అని అంటే, మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చూడండి ఒకసారి, మార్కు సువార్త 12:31 అమ్మా. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునదియే. ఉందమ్మా అక్కడ, ఉందా అక్కడ? ఆ మాట నా చెవిలోనికి వెళ్ళి నా హృదయంలో తిరుగుతూ ఉంది. ఏంటి అని అంటే, నిన్ను వలె
నీ పొరుగు వారిని ప్రేమించు అని. నా సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆలోచన నాకు కలిగించారమ్మా. ఏంటి ఆ మాటలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని ఒక ఆశ నా మనసులో కలిగించాడు నా దేవుడు. అప్పుడు ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన అడిగాను, అయ్యా ఏంటి మాటకి అర్థం అని అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మాస్టర్ గారు మీరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే మీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా చేయగలమా మనం ఇది? మీరు ఒక 10 సవర్లు బంగారు వేసుకొని చర్చికి వచ్చారనుకోండి, అయ్యా ఈ సహోదరి కూడా నాయన 10 సవర్లు బంగారు వేసుకొని చర్చికి రావాలి నాయన అనుకోగలరా? అయ్యా మనం ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాం అనుకోండి, నా ప్రక్కన ఉన్న వీరు కూడా నాలాగా నాయన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఆ టెర్రాస్ మేము ఇద్దరం కలిసి కాఫీ తాగాలి నాయన కోరుకుంటామా? ఏం కోరుకుంటామమ్మా? నాకన్నా ఒక సవరైన వాళ్ళకి ఏముండాలి? తక్కువ ఉండాలంటామా? ఈక్వల్గా కూడా కోరుకోమే, పైకి అసలే కోరుకోము. అంతేనా? ప్రియ దేవుడా, ఆలోచించండి జాగ్రత్తగా. ఇది ఎలా సాధ్యం? ఇది నేను బాలకృష్ణ గారితో సినిమా చేస్తే నా ప్రక్కన ఉన్న మాస్టర్ బాలకృష్ణతో సినిమా చేయండి నేను ఎలా కోరుకోగలను? నాగార్జున గారితో సినిమా చేస్తే పక్కన వాళ్ళు నాగార్జునతో సినిమా చేయాలని పక్క మాస్టర్ చేయాలని నేను ఎలా కోరుకోగలను? అన్ని పాటలు నేనే చేయాలనుకుంటానే, నాకే సినిమా అవకాశాలు రావాలనుకుంటానే. పోనీ చదువులో ఏమైనా నేనే ఫస్ట్ క్లాస్ అనుకుంటా, పక్కన వాళ్ళు ఫస్ట్ క్లాస్ కావాలనుకుంటారమ్మా, అనుకుంటారా? బిజినెస్లో, వ్యాపారంలో, పోనీ మినిస్ట్రీలో అనుకుంటావా? ప్రీతం పెట్టారా? ఇది ఇంపాసిబుల్, ఎక్కడ కూడా చేయలేరు ఎవరు కూడా. ఏంటయ్యా ఈ మాట పాస్టర్ గారు ఇంత భయంకరమైనటువంటి భయంకరవుతుంది ఆ మాట వింటే? నాలాగే నా ప్రక్కన వారు ఉండాలని ఎలా నేను ఆశించగలను హృదయపూర్వకంగా? ఎవరయ్యా ఈ మాట చెప్పారు పాస్టర్ గారు అని అంటే, ఆయన చెప్పినటువంటి మాట, సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ మాట చెప్పారన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు, అయ్యా ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్తే నాకు కాదులేయ్యా, యేసుక్రీస్తు వారు చెబితే అమెరికా వాళ్ళకి చెప్పుంటాడు, నా మైండ్ ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా క్రైస్తవులకి చెప్పుంటాడు. అంతేగాని నేను నా దేవుళ్ళు వేరు, నా దేవతలు వేరు కాబట్టి యేసుక్రీస్తు వారు అంటే వాళ్ళకే క్రైస్తవులకి చెప్పుంటారయ్యా. మంచి మాట చెప్పారు. ఇది నా వల్ల అయితే కాదయ్యా, ఇది ఇంపాసిబుల్. ఇది చాలా కష్టపడి ఎన్నో కష్టాలు అనుభవించి పొజిషన్కి వచ్చాము. మేము ఎలా ఇతరులు కూడా నాలాగే డాన్స్ మాస్టర్గా వారికి అవకాశం మేము ఎలా కోరుకోగలం? ఇది ఇంపాసిబుల్ అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మాస్టర్ గారు యేసుక్రీస్తు వారు మీ కొరకే ఈ లోకానికి వచ్చారు అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సౌండ్ బాక్స్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, ఈ జగన్నాథపురంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ సర్వ లోకములో ఎంతమంది అయితే ఉన్నారో, ప్రతి మానవుని కొరకు వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఏం చేశారని చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీవు చేసిన ప్రతి పాపమును, దోషమును, అపరాధమును ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో తన రక్తమును చిందించి నీ పాపములు కడిగి వేశారని నాతో చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, నా పాపములు కడిగి వేశారు. నన్ను నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళట కొరకు ఆ కలువరి సిలువలో, ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడుతున్న ఆ సిలువలో ప్రాణము పెట్టారనేటువంటి మాట నాతో చెప్పారు ఆ దైవ సేవకుడు. ప్రాణం పెట్టారంటే మాట విన్నప్పుడమ్మా నా గుండె చెలించిపోయింది. సినిమా ఇండస్ట్రీ అని అంటేనే నా తల్లి నా తండ్రి భోగమోడు చేసేదిరా డాన్సు, నువ్వెవడో మాకు తెలియదు పొమ్మని పంపించేశారు. నా బంధువులు, నా స్నేహితులు ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వెలివేసినట్టుగా చేశారు నన్ను. భయంకరమైన పాపములు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాను. ఆ లేఖనం చదివినప్పుడు, ఆ లేఖనం నా హృదయంలో పనిచేసినప్పుడు నా మొత్తం జీవితం నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా కోసం ఒక్కరు కూడా ఒక దెబ్బ కూడా తినరే, నా కోసం ఎవరు ఒక మాట కూడా పడరే. అటువంటిది నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు యేసయ్యను తెలుసుకొని ఆ క్షణములో ప్రియ దేవుని బిడ్డారా మోకరించి యేసు 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 అని అంటూ ఉంటే నా దేవుడు ఏం చేశారంటే, ప్రియ దేవుని బిడ్డారా, అమ్మా నా కళ్ళ ముందు నా పాపాల సినిమా వేశాడు. మొట్టమొదటిగా
నాకు ఊహ తెలిసినప్పటి నుండి అప్పటి వరకు చేసిన ప్రతి దొంగతనాన్ని, త్రాగుడిని, ప్రతి పాపాన్ని కూడా నా సినిమా నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కళ్ళ ముందు వెళ్ళి నా సినిమా అంతా చూసిన తర్వాత మొట్టమొదటిగా నా జీవితంలో యేసయ్య నేను పాపిని అని ఒప్పుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగును గాక. పాపి నేను ఒప్పుకొని యేసు యేసు అంటుంటా. అమ్మ దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒక దేవదూత రాలేదు నా ముందుకి, ఒక వెలుగు రాలేదు నా ముందుకి. ప్రతి మానవునికి మనస్సాక్షి అయినటువంటిది ఒకటి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా చెడ్డ పని చేస్తూ ఉంటే, చేయడానికి వెళుతూ ఉంటే నీ మనస్సాక్షి మొట్టమొదటిగా మన మనస్సాక్షి గద్దిస్తుంది, అది చెయ్యొద్దు అని. అయినా కూడా దాని మాట వినం, మనము ముందుకు వెళుతూ ఉంటాం. నా మనస్సాక్షిలో ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు యేసు అని అంటుంటే నా పాపములన్నీ చూపించిన తర్వాత యేసు యేసు అంటూ నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నీవు చేసిన పాపములు, దోషములు, అపరాధములన్నీ కూడా సిలువలో నేను కొట్టివేశాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా పాపములే కాదు, సర్వలోకములో ఉండేటువంటి ప్రతి మానవుని పాపములు కలువరి సిలువలో కొట్టివేశానని చెప్పినటువంటి నా దేవుడు ఆ మాట నా హృదయంలో కలిగినప్పుడు నాలో ఎంత సంతోషం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం అంతా తేలికగా మారిపోయింది, హృదయం అంతా శాంతితో ఉన్నట్లుగా అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దాని తర్వాత ప్రభు యొక్క మాట నా హృదయంలో, నా యొక్క మనస్సాక్షి మాట్లాడుతూ ఉంది, ఇది మొదలుకొని నీవు నాకు సాక్షిగా జీవించు అనేటువంటి మాటను నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుండి అమ్మా నా ప్రభువుని చూసి నేను ఏం నేర్చుకున్నాను అని అంటే, నా ప్రభువు నన్ను క్షమించారు, నేను ఇతరులను క్షమించాలి. నా ప్రభువు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు కనుక నేను కూడా ప్రేమించేటువంటి వాళ్ళుగా ఉండాలి. నా ప్రభు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధముగా జీవించాలి అని నాకున్న ప్రతి వ్యసనాన్ని విడిచిపెట్టడానికి నా యేసయ్య ఆత్మ నాకు సహాయం చేసింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుండి నాకున్న వ్యసనాలన్నిటినీ విడిచిపెట్టేసి, ఇక అక్కడి నుండి ఒక చర్చ్ ఉంటే హెబ్రోన్ ఫెలోషిప్, సియోను మందిరం అని, అక్కడికి వెళ్ళి పాస్టర్ గారితో కలిసి, అమ్మా ఇమ్మీడియట్లీ యవ్వన బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, బాప్తిసానికి సిద్ధపడ్డాను, ప్రభు గురించి తెలుసుకుంటూ ఉన్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే నా తండ్రిలాగా నాతో మాట్లాడుతున్నారు ఆయన, నా స్నేహితులాగా నాతో మాట్లాడుతున్నారు, నా తల్లిలాగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు వరకు వేరే ఉద్దేశాలు, వేరే పరిస్థితులు ఉన్న నా జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే అనేక డౌట్లు ఉన్నాయమ్మా. నాకు చాలా డౌట్లు ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా. ఏంటి ఆ డౌట్లు అంటే, కోడి ముందా, మా డౌట్లు ఉన్నాయా మీకేమన్నా? చెట్టు ముందా, విత్తనం ముందా, ఆకాశం ఏంటి, భూమి ఏంటి, నాకు తెలిసినటువంటి స్వర్గలోకం, స్వర్గం అంటే ఏంటి, స్వర్గంలో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇవన్నీ సినిమాలు చూసి నేను ఆ విధంగా ఉండేవాడిని. ఈ డౌట్స్ అన్నిటికీ, ప్రతి ప్రశ్నకి, నీ జీవితంలో నా జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చేటువంటి ఒకే ఒక్క గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే మానవుడు ఎలా సృజించబడ్డాడు, ఏ విధముగా దేశాలు విభాగింపబడ్డాయి, ఏ విధముగా ఇటికిరాళ్ళు తయారు చేశారు, ఏ విధముగా దేవుని యొక్క మందసము తయారైంది, ఏ విధంగా బలులు ప్రారంభమయ్యాయి, ఏ విధంగా స్త్రీలు గర్భములో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, గర్భములో అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథములో లిఖించబడ్డాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంద్రధనుసు ఎలా వస్తుందో తెలియదు నాకు ఒకప్పుడు, దాన్ని ఎవరు పెట్టారో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దానికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా ఏంటి మూలం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మూలం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రియ యవ్వన బిడ్డలారా బాప్తిసం తీసుకున్నాను. ఇక దేవుని యొక్క బలలో చేయి వేస్తూ ఉన్నాను. ఇక దాని తర్వాత నాకు మ్యారేజ్ అవ్వడము, 2 బాబులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుంచి నేను ఏం చేస్తున్నానంటే, నాకు తెలిసినటువంటి పని ఏంటి, నేను ఏం పని చేస్తున్నాను, డాన్సే. ప్రియ దేవుని అన్నీ మానేశాను, వ్యసనాలన్నీ విడిచిపెట్టుకున్నాను. దేవుని కృప ద్వారా, నా శక్తి నా ఇది ఏది కాదమ్మా, ఆయన ఉచితమైన కృప ద్వారా మందు తాగడం మానేశాను, ప్యాకెట్ ఆడడం మానేశాను, సిగరెట్ తాగడం మానేశాను, అన్నీ మానేశాను. కానీ బాప్తిసం తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే
తిరిగి మరలా వెళ్ళి డాన్స్ మాస్టర్గా చేస్తూ ఉన్నాను. హీరోయిన్లకి చిన్న చిన్న బట్టలేసి ఎక్స్పోజింగ్ సాంగులు చేపిస్తూ ఉన్నాను. వారితో పిచ్చి పిచ్చి డాన్సులు అన్ని కూడా చేపిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని బిడ్డల మరలా వచ్చి ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇక అప్పుడే నాకు అవకాశం వచ్చింది. జీ తెలుగు అనేటువంటి ఛానల్లో ఆట అని ఒక డాన్స్ షో పెట్టారు, ఓంకార్ అన్నయ్య అని. సో ఆ ఓంకార్ అన్నయ్య ఆట 1లో చక్కగా డాన్స్ షోకి జడ్జిగా చేయమని అవకాశం ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి జడ్జిగా కూర్చున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆట 1 నుంచి 6 వరకు. తర్వాత మా టీవీలో నాగార్జున గారి ఛానల్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ ఛానల్లో జడ్జిగా చేయాలని అవకాశం వచ్చింది. ఇక అక్కడ కూర్చొని పెద్ద సిలువేసుకొని కూర్చునేవాడిని, కట్బానీళ్ళు వేసుకొని. ప్రియదేవుని బిడ్డారు, ఇప్పుడు గుర్తుపట్టలేరు. సో ప్రియదేవుడు అక్కడ కూర్చొని నేను జడ్జిమెంట్ చేస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నన్ను అంటే యేసు ప్రభువుని నమ్ముకోగానే నీకు ఒక వైన్ షాప్ ఉంటే సంవత్సరంలో 10 వైన్ షాపులు కావాలి, అంతేనా? ఆలోచించడమ్మా జాగ్రత్తగా. ప్రియ యవ్వన బిడ్డలారా, నేను అనుకుంటూ ఉన్నాను, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నన్ను బిహైండ్ ద స్క్రీన్ నుండి బిఫోర్ ద స్క్రీన్ తీసుకొచ్చారు. అనేకులకు పరిచయం చేశారు. ఎక్కడ పోయిన ఆటోగ్రాఫ్లు, ఎక్కడ పోయిన ఫోటోగ్రాఫ్లు తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా ఎలా వచ్చింది? యేసయ్య ద్వారా వచ్చింది. దేవానికి థ్యాంక్స్ అని చక్కగా ఏం చేస్తున్నా ప్రియదేవుడు జడ్జిమెంట్ చేస్తున్నా, సినిమాలు చేస్తున్నా, డబ్బులు వచ్చిన డబ్బులు కొంతమంది సేవకులకి నా శక్తి కొలది సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా కుటుంబంలో దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పుకొని మీరు హృదయపూర్వకంగా మారండి అని, నా బలంతో ఏమీ లేదని ఉపవాస ప్రార్థన చేయంగా నా కుటుంబాన్ని, నా తల్లిని, నా తండ్రిని, నా సోదరులని, నా సతీమణిని, నా బిడ్డల్ని, సమస్తాన్ని ఆయన బిడ్డలుగా యేసు ప్రభు వారు మార్చుకున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఉపవాసం చేయడం అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి ఒక కమిట్మెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఫ్రైడే నేను బ్రతికున్నంత వరకు నాయన ఉపవాసం నేను చేస్తాను ప్రభు అని. ఉపవాసం ఉన్నప్పుడు కరెక్ట్గా శుక్రవారమే షూటింగ్ వచ్చేదమ్మా. శుక్రవారమే షూటింగ్ వచ్చేది. ఆ ఎండలో పోయి తినకుండా షూటింగ్ చేసాడు. ఆ విధంగా నా జీవితం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నానంటే, అంతకుముందు వరకు వేరేగా చేసేవాడిని. ఇప్పుడు ఏం చేస్తానంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేయడం ప్రారంభించాను. దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ని అయ్యాను. తర్వాత సుమా గారు ఉన్నారమ్మా, యాంకర్ ఒక ఆమె తెలుసమ్మా, సుమా గారు తెలుసా? వందనాలు అమ్మా. వారి హస్బెండ్ రాజీవ్ కనకాలని ఉంటారు. ఆయన హీరోగా పెట్టి రక్షణ అని ఒక సినిమా తీశాను, తెలుగు హిందీ భాషల్లో డైరెక్టర్గా. సో ప్రియదేవుడు, దాని తర్వాత 2-3 సబ్జెక్టులు రెడీ చేసుకున్నాను. ఒక అవకాశం వచ్చింది. ఎవరితోనంటే బాలకృష్ణ గారితో అవకాశం వచ్చిందమ్మా. బాలకృష్ణ గారు అవకాశం ఇచ్చారు. ఏమని అంటే, మాస్టర్ గారు ఇంటికి రండి, సబ్జెక్ట్ చెప్పండి, నాకు నచ్చితే మూవీ డైరెక్షన్ ఇస్తాను, మీకు చేద్దామని చెప్పి ఒక అవకాశం వచ్చింది. ఇక 3 నెలల పాటు ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ఒక చేతిలో స్క్రిప్ట్, ఇంకో చేతిలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నా. యేసయ్యా, బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తున్నాను ప్రభువా, నాకన్నా ముందు మీరు వెళ్ళిపోండి, ఆయనతో మాట్లాడండి. ఈ సినిమా సక్సెస్ కావాలి ప్రభువా, నీవే నా దేవుడు నాయన, నన్ను ఆశీర్వదించే దేవుడు నీవే, నీకే మంచి పేరు తండ్రి, గొప్ప పేరు నాయన, నీకు మహిమ నాయన, నీ ఘనత నాయన, నీవు నాకు సహాయం చెప్పు అని ప్రార్థన చేసుకొని బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళానమ్మా. బాగుందా అయ్యా? బాగుందా? ఇది మంచిదా కాదా? చాలా మంది ఉన్నారు మహానుభావులు, ప్రార్థన చేసుకొని మరి, తెలుసమ్మా, ఉన్నారా? చూసారు ఎప్పుడైనా? ప్రార్థన చేసుకొని మరి ప్యాకెట్ ఆడతారు వాళ్ళు. ప్రార్థన చేసుకొని దొంగతనాలకు వెళ్తారు. తెలుసా మీకు ఇంతకీ? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకొని బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళా. ఇది మంచిదా కాదా దయచేసి జగన్నాథపురం ప్రజలు చెప్పాలి. ఇది మంచిదా కాదా అమ్మా? కాదే. ఇప్పుడు నాకు డైరెక్షన్ చేస్తే మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, సెలబ్రిటీ హోదా ఉంటుంది, అన్నీ ఉంటాయమ్మా. నేను సినిమాలు చేయకూడదు అన్నప్పుడు మీరు సీరియల్ ఎందుకు చూస్తున్నారు అమ్మా? సీరియల్ చూడలేదా? ఎవరు చూడలేదా? ఏ రేకులు చూస్తున్నారు? ఏ జ్యోతులు చూస్తున్నారు? ఏ అత్తారిళ్ళు చూస్తున్నారు? పోనీ కొంతమంది అంటారు, నేను ఏ సీరియల్ సినిమాలు చూడనయ్యా, ఆ సిఐడి మాత్రం చూస్తాను. ఎందుకు సిఐడి చూస్తున్నావు? ఎవరిని ఎట్ట దంపాలా, పెళ్ళాన్ని ఎట్ట దంపాలా? దాంట్లో ఏం చూపిస్తారమ్మా సిఐడిలో? అవేనా? రియల్ అంటారు, ఒక్కటి కూడా దాంట్లో నిజం ఉండదు.
సినిమాలు అన్నిట్లో కూడా ప్రియ దేవుని బిడ్డారా ఒక్కటి కూడా నిజము ఉండదు. మరి నేను తప్పు చేస్తున్నానంటే మీరెందుకు సీరియల్ చూస్తున్నారు? దయచేసి చెప్పండి. నేను తప్పు చేస్తున్నానంటే ఇప్పుడు ఎవరైతే తప్పు అన్నారో నేను ఒక మాట అడుగుతాను, ఇక్కడ కూర్చొని అందరిని అడుగుతాను ఒక మాట. బ్రదర్, నేను ఇంతవరకు నా జీవితంలో ఒక్క సినిమా కూడా చూడలేదు బ్రదర్, వాళ్ళు చెయ్యొద్దండి. అయ్యా ఇటువైపు కూడా అమ్మా, ఒకప్పుడు మనందరం కూడా చూసిన వాళ్ళమే, ఇప్పుడు ఆపుకున్న వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, నా ఆలోచన కూడా ఏంటంటే దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు, ఆయనే ఈ అవకాశం ఇచ్చాడు, నా తలాంత్ అదని బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాను. దాదాపు గంటన్నర కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నాం, డైలాగులు వేసుకున్నాం, చాలా బాగుంది భాష అన్నారు. ఇక హ్యాపీగా ఇంటికి వచ్చేసి ఇక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా సినిమా ఓకే అయిపోతుంది, ఇక బాలకృష్ణ గారి సినిమా సక్సెస్ అయిపోతే నెక్స్ట్ నాగార్జున, నెక్స్ట్ చిరంజీవి గారు, నెక్స్ట్ అనేక సినిమాలు నాకు వస్తాయి, నా లైఫ్ టర్న్ అయిపోతుంది ప్రభు అని హ్యాపీగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు దయచేసి ఆలోచించండి. ఆ రీతిగా నా జీవితం ఒక డైరెక్టర్ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత మా ప్రభు మరలా వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేటువంటి సజీవుడు. ఆయన మరలా ఎలా మాట్లాడాడంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంతో నాతో మాట్లాడాడమ్మా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఏముందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మను నికోదేమయ్య గారే లేదది లేదా అమ్మా, ఉందా లేదమ్మా మాట? ఇంట్లో అయ్యగారు మందు మానాలంటే అమ్మగారు అయ్యగారు ఉపవాసం ఉండాలా? ప్యాకెట్ మానాలంటే అయ్యా నా వల్ల కావట్లేదు నాయన ఉపవాసం చేయ్యా, మోకాళ్ళ ప్రార్థన చేయ్యా. మనం చేసే పనులు అయ్యా, నేను సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నాను అయ్యా, ప్రతిరోజు రిమోట్ కోసం గొడవే ఇంట్లో, అయ్యా ప్రార్థన చెయ్యయ్యా. అంతేనమ్మా? ఏం రాయబడింది లేఖనం అక్కడ? మిమ్మును మీరే ఏ విధముగా సీరియల్కు అప్పజెప్పుకున్నారో అదే విధముగా సర్వోన్నతమైన దేవునికి అప్పజెప్పుకొనుడి. ఏ విధముగా మందు దాడానికి అప్పజెప్పుకున్నారో మీ పెదాలని దేవుని స్తుతించడానికి మీకై మీరే అప్పజెప్పుకొనుడి. ఏ విధంగా పాపపు క్రియలు చేయడానికి మీ శరీరాన్ని మీరు అప్పజెప్పుకున్నారో మీకై మీరే దేవునికి అప్పజెప్పుకొనుడి. ఉందమ్మా మాట? ఆ మాట చదివినప్పుడు నాకు గుండె పగిలిపోయింది. ఏంటంటే నేను చేసే పని ఏంటి? డాన్స్ లేపిస్తున్నా. అంటే అమలాపురం అని అభినయించిన ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ అమ్మాయి 20 పాటలు చేసి అన్ని ఐటమ్ సాంగ్సే. ఏం చేస్తున్నాను? ప్రార్థన చేసుకొని డాన్స్ లేపిస్తున్నా. చిన్న బట్టలు వేసి హీరోయిన్స్కి, అమెరికా అంటే ఇతర దేశాలకు వెళ్తే అక్కడ ఫారినర్స్తో డాన్సులు, హీరోలతో డాన్సులు, హీరోయిన్తో డాన్సులు, ఇవన్నీ ప్రార్థన చేసి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట విన్నప్పుడు నా గుండె పగిలి ఏంటయ్యా ఇది? నా అవయవంతో నేనేం చేస్తున్నాను? చర్చిలో చప్పట్లు కొడుతున్నా, ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టెప్పులు వేపిస్తున్నా. మనం ఏం చేస్తున్నాం? సోమవారం నుండి శనివారం వరకు లోకంలో ఉన్న పాటలన్నీ పాడతారు. ఇక ఆదివారం వచ్చిందంటే తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధ అమ్మా అంటే ఇప్పుడు పరలోకం ఏమవ్వాలి? మనం పాటలు పడితే దిగిపోవాలి. అట్లా ఉంటుంది. ఒక్క రోజు అటు మారినామంటే చాలు, బయటకు వచ్చామంటే చాలు, మన నోట్లోంచి స్థుతులు ఉంటాయి. చూడండి ఏ స్థుతులు అయ్యి బా, చెడ్డ మాటలు, శాపవచనాలు, ఎక్కడ ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఆ మాటను చదివినప్పుడు నాకు భయం వేసి, ప్రభువా నా చేతులతో నేను ఏం చేస్తున్నాను ఆయన, నా పాదముతో ఏం చేస్తున్నాను ప్రభువా, ఇది భయంకరమైనటువంటి పాపము తండ్రి. అనేక మంది యవనస్తులు చెడిపోయేటువంటి మార్గం ఇది. అనేక మంది కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా భార్య భర్తను విడిచిపెడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల మీద అటాక్ చేస్తున్నారు. ఈ సీరియల్ చూసి, సినిమాలు చూసి ప్రభువా వాటికి నేను నా అవయవాలన్నీ, నా టాలెంట్ అంతా ఉపయోగించి నేను చేస్తున్నాను తండ్రి. ఏంటి ప్రభువా ఇది? చెయ్యాలా చేయకూడదా? నువ్వే కదా నాకు ఇచ్చిన తలాంతు, నువ్వే కదా నాకు అవకాశం ఇచ్చిందని ప్రతి దేవుని బిడ్డ నేను ఏమనుకున్నానంటే ఈ వాక్యము నాకు కాదు. అయ్యగారు ఏదైనా గద్దింపు వాక్యం చెప్తే సంఘంలో అనుకుంటూ ఉంటారు, ఆమె గురించి భలే చెప్పాడు ఈరోజు అయ్యగారు,
ఈ గురించి కాదు. వాక్యము నీకెంతో నాకు అంతే ప్రియ దేవుని బిడ్డ. వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే, ఖడ్గము కంటే పదునైనటువంటిది. నిన్ను ఎలా నరుకుతుందో నన్ను ఇంకా రెండింతలుగా నరుకుతుంది ప్రియ దేవుని బిడ్డ. ఆలోచించి జాగ్రత్తగా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం నాకు కాదు, వాళ్ళ గురించే వీళ్ళ గురించే అని మాట్లాడుకుంటూ జీవితాన్ని అలాగే వారికి ఇష్టం వచ్చిన మార్గములో వెళ్ళిపోతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా. నేను కూడా దాన్ని పక్కన పెట్టేసి మరలా ఏం చేస్తాను, షూటింగ్స్ వెళ్ళాను, చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ. తర్వాత రామ్ గోపాల్ వర్మతో ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 అనే సినిమాలు చేశాను 2015లో ప్రియ దేవుని బిడ్డారా. ఇక అక్కడి నుంచి నేను ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు మాట్లాడాలంటున్నావు కానీ బైబిల్ తీసావా? రోజుకి ఎన్నిసార్లు తీస్తున్నారు? వారానికి ఎన్నిసార్లు తీస్తున్నారు? వారానికి ఒకసారి తీస్తున్నావా, లేకపోతే ప్రతిరోజు తీస్తున్నారా ప్రియ దేవుని బిడ్డారా? దేవుని యొక్క వాక్యపు లోతుల్లోనికి వెళుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. చివరిగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు చివరిగా నా దేవుడు ఒక లేఖనంతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి. అమ్మా ఉమ్మి వేశారా? ఇంకా వేయలేదా? ఏం కలిగి ఉందంట? ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుడు నా పట్ల. కరోనాలు 3 వేవ్స్ వెళ్ళిపోయాయి ప్రియ దేవుడు, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. వరదలు వచ్చే మనం ఇంకా బ్రతికే ఉన్నాం. సన్స్ట్రోక్లు వచ్చి అనేక మంది చచ్చిపోయారు, యాక్సిడెంట్లో చచ్చిపోయారు, నానా రకాల రోగాలతో చచ్చిపోతూ ఉన్నారు. అయినా కూడా మనం ఇంకా దేవుని యొక్క కృపలో బ్రతికే ఉన్నాము. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డారా? నీ ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చనగా ఉన్నావు అనంటే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని ప్రభు చివరిసారిగా నాతో మాట్లాడారు ప్రియ దేవుని బిడ్డారా. వాక్యము హృదయములోనికి వెళ్ళి గుచ్చుకుంటూ ఉంది. నేను అలా ఇలాగా ఉంటూ ఉన్నాను, నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఇదిగో దేవుని బిడ్డల దగ్గరికి వెళ్తే దేవుని పాటలు పాడుతూ ఉన్నాను, సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తే సినిమా పాటలు పాడుతూ ఉన్నాను. ఇటువంటి జీవితంలో నేను ఉన్నాను ప్రభువా. ఏం చేయాలి నాయనా? నా లైఫ్ అంతా సినిమా ఇండస్ట్రీ అనే బంధువుల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను నాయన. చాలా కష్టపడ్డాను ప్రభువా, నాకు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాక్యమే నా జీవితములో హృదయములో గుచ్చుకునేది ప్రియ దేవుని బిడ్డారా. ఇదిగో నాతో పనిచేసినటువంటి శివశంకర్ మాస్టర్ ఉన్నారు, కరోనాతో చచ్చిపోయారు ప్రియ దేవుని బిడ్డారా. బాలసుబ్రహ్మణ్యం అని ఉన్నారు, పాటలు పాడతారు, ఆయన 1000 కొలది పాటలు పాడారు. ఆయనతో కూడా డాన్స్ స్టెప్పులు వేయించా. కరోనా వచ్చింది, ఆయన కూడా చనిపోయారు. కరోనా నాకు కూడా వచ్చింది ప్రియ దేవుని బిడ్డారా. దేవుని యొక్క మహాకృప ద్వారా మీ అందరి ముందు నిలబడి సాక్ష్యము వాక్యము పంచుకోవడానికి నన్ను దేవుడు బ్రతికించాడు ప్రియ దేవుని బిడ్డారా. ఆలోచించండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆ సమయంలో ఆ వాక్యం చదివినప్పుడు ఒక సంఘర్షణ నా మనసులో ప్రారంభమైంది. కొంతమందికి హీరోలకు చెప్తే పిచ్చేమన్నా పట్టిందా మాస్టర్? మీకు లక్షల రూపాయలు సంపాదిస్తారు, కొద్ది రోజులు ఆగండి, మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీరు మంచి టైం ఇది, మీరు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు సినిమా ఇండస్ట్రీలో. ఇంత కష్టపడి స్టేజ్కి వచ్చారు. 400 మాస్టర్స్ మధ్యలో 10 మంది షైన్ అయ్యారు. ఆ 10 మందిలో నేను ఒకరిని ప్రియ దేవుని బిడ్డారా. ఇంత గొప్ప లైఫ్ ఉంది మీకు, వద్దని చెప్పారు చాలా మంది హీరోలు ప్రియ దేవుడు. సర్వానంద్ కానీ, అల్లరి నరేష్ కానీ, వీరందరూ మన శిష్యులమ్మ ప్రియ దేవుని బిడ్డారా. ఇక 31st వచ్చిందంటే నేను ఏం చేసేవాడినంటే, ఈ జబర్దస్త్ టీం ఉంది కదమ్మా, తెలుసా? మీకు తెలియదులే పాపం. అనసూయ అని, గెటప్ సీను అని, తెలుసమ్మా, రాకెట్ రాఘవ అని, సుడిగాల్ సుధీర్ అని, వీళ్ళందరినీ తీసుకొని నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. 31st నైట్ చర్చిలో ఉండకుండా ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని ప్రియ దేవుని బిడ్డారా. ఇవన్నీ చేస్తూ ఒక భయంకరమైన సంఘర్షణ నా హృదయంలో జరిగినప్పుడు కొంతమందిని అడిగితే మానొద్దు, చేయండి అన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, నువ్వుంటే దేవుని బిడ్డగా ఉండు, లేదంటే సైతాను బిడ్డగా ఉండు, అంతేగాని నువ్వు అటు ఇటు ఉండకొని నా దేవుని వాక్యం గద్దించినప్పుడు 2016 సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డారా, అయ్యా ఇది మొదలుకొని నేను నీ సేవలో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా కుటుంబాన్ని ఒప్పించయ్యా, నా బిడ్డల్ని ఒప్పించయ్యా, నా పరిస్థితులు మార్చు ప్రభువా. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ క్రైస్తవ లోకంలో లేదు నాయన. సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక పొజిషన్ ఇచ్చావు ప్రభువా, నీవు నాకు సహాయం చేసావు నాయన. నేను అనుకుంటూ ఉన్నాను, అయ్యా నీ సేవ చేయాలని నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఇది మొదలుకొని బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని
ఒక డిసిషన్ 2016లో తీసుకొని సినిమా ఇండస్ట్రీకి, టీవీ సీరియల్కి, జబర్దస్త్ షోలకి, డాన్స్ క్లాసులకి, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి శక్తిని నా యేసయ్య ద్వారా నేను పొందుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప ద్వారా నేను పొందుకున్నాను. ఇక అక్కడి నుండి వాటన్నిటిని, లక్షల ఆదాయాన్ని, సెలబ్రిటీ హోదాను విడిచిపెట్టి ప్రభు ప్రజలతో, దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు, ఇవన్నీ నాకు అవసరం లేదని వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని బిడ్డగా, దేవుని స్వరముగా, మాస్టర్గా ఉన్నటువంటి నన్నమ్మ ఒక 1 year వర్డ్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ అని సికింద్రాబాద్లో బైబిల్ కాలేజ్ ఉంటే అక్కడ చక్కగా ట్రైనింగ్ తీసుకొని ప్రభు పాదాల చెంత ప్రార్థన వాక్యం చదువుకుంటూ 1 సంవత్సరం తర్వాత దేవుడు మాస్టర్ని ఏం చేశాడంటే పాస్టర్గా ఆయనే మార్చుకున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. ఇక అక్కడి నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో నా ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నారు. నాకు సొంత సంఘము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పేద ప్రజల మధ్యలో ఒక 30 కుటుంబాలు కలిగినటువంటి ఒక చిన్న సంఘాన్ని నడుపుకుంటూ దేవుని కోసం ఈ లోకంలో నేను, నా కుటుంబం బ్రతుకుతూ ఉంది. నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఈ రోజు నుంచి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మీటింగ్ అయిపోయే లోపల ఒక కమిట్మెంట్ తోటి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేవునితో ఒక వాగ్దానం తీసుకొని వెళ్ళాలి. మనలో పనికి రాని తీగలన్నీ మనము ఒప్పుకొని తీసివేసుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుదురు. మనలో పనికి రాని తీగలన్నీ అలాగే పెట్టుకొని నేను ఫలించాలి, నా బిడ్డలు ఫలించాలి, నా ఉద్యోగం ఫలించాలి, నా కుటుంబం ఫలించాలనుకుంటే జరగదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎరిగినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ప్రేమ కలిగిన వారుగా ఉండాలమ్మా. కులాలు మతాల జోలికి వెళ్ళవద్దు. వారు ఎవరైనా సరే మనము మనిషిగా ప్రేమించడం క్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి. వారు ఎవరైనా సరే వారి కోసం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎవరైనా మన పట్ల తప్పిదాలు చేస్తే, మన పట్ల ఏదైనా దోషము చేస్తే వారిని క్షమించేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని బట్టి నా మతాన్ని నేను మార్చుకోలేదు, కానీ నా ప్రభువుని బట్టి నా మనస్సుని నేను మార్చుకునే కృపని నా యేసయ్య ద్వారా నేను పొందుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి క్రైస్తవ్యం అంటే ఒక మతం అని ఆలోచించకండి. దయచేసి ఇది ఎక్కడి నుంచో వచ్చింది అనుకోకండి. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథములో దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా సర్వ మానవాళి గురించే ఉంటుంది, కానీ క్రైస్తవుల కొరకు మాత్రమే కాదని దయచేసి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళక ముందు ఒక నిర్ణయంతో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. ప్రియ దేవుడు, ఎందుకనంటే ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. క్రీస్తు బిడ్డగా ఉన్నావా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, లేదంటే లోకంలోనికి వెళ్ళిపో. మన వల్ల దేవుని నామానికి అవమానం తీసుకొని రావద్దు. మన వల్ల అనేక మంది దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది మన ప్రవర్తనను బట్టి యేసయ్యను నమ్మడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట, మిమ్మును బట్టి ఏ కదా అన్య జనుల్లో నా నామము దూషింపబడుతూ ఉంది. ప్రజలు ఇంకా ఎవరిని కూడా అనరు. ఒక క్రైస్తవులు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ అనేది మన తండ్రినే, యేసయ్యనే అంటారు. ఇంకా ఎవరిని కూడా అనరు. మరి జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితాలు ఎలా ఉండాలంటే ఇది మొదలుకొనైనా ఈ అంచె దినాల్లోనైనా ప్రభువా నేను బ్రతికితే నీ బిడ్డగా బ్రతుకుతాను ఆయన ఒక తీర్మానం తీసుకుంటే ఆయన ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడని రుచి చూచి మీతో చెప్తున్నానమ్మా. దయచేసి యవ్వన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి, ఇక్కడ వింటున్నటువంటి జగన్నాథపుర యవ్వనస్తులారా, వారి హీరోలు సినిమాలు రిలీజ్ అయితే అమ్మా, వారి మార్నింగ్ షో ఏ షో మాది, వాళ్ళు పొద్దున్నే వేస్తారు. ఏ షో అది? ఏ షో అమ్మా చెప్పండి? ఏ షో అది? బెనిఫిట్ షో తెలుసా? ఎవరికి బెనిఫిట్? ఆ బెనిఫిట్ షోనే చూడాలి మనోళ్ళు. ఎంత టికెట్? మామూలుగా 200 అయితే అది 2000 ఈరోజు. ఎవరు బెనిఫిట్ అని అంటే హీరోలు మాత్రం 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లకి వెళ్ళిపోయారు. మనోడు మాత్రం ఇంకా కూటికి లేకుండానే అలానే ఉన్నారు. ఎవరు బిడ్డలు? ఒక హీరో సినిమా రిలీజ్ అయితే జగన్నాథపురం స్టార్టింగ్ మొదలుకొని ఎండింగ్ వరకు ఒకటే పోస్టర్లు. ఏం పోస్టర్లు? ఆ హీరో పోస్టర్లు.
ఆ హీరో మొత్తం పెద్ద కటౌట్ ఉంటుంది, వీళ్ళ తలకాయలు 100 తలకాయలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరు బిడ్డారా, ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా సరే, అరే పలానా బిడ్డ జగన్నాథపురంలో నా బిడ్డ, నా ఫ్యాన్స్ బాధపడుతూ ఉన్నాడు, తిండి లేక బాధపడుతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడని ఎవరైనా డబ్బులు పంపించారా? ఎవరు బిడ్డారా? అమ్మ తల్లులారు, మీకు ఆ పలాని జగన్నాథపురంలో ఉన్న నా బిడ్డ నా సీరియల్ 2000 ఎపిసోడ్ నుంచి చూస్తుంది, ఆ బిడ్డ కష్టంలో ఉందని 1000 రూపాయలు ఫోన్పే ఏమైనా చేశారమ్మా? చేశారా? పోనీ గూగుల్ పే, పేటిఎం ఏం చేయాల? మరి ఎందుకమ్మా సీరియల్ చూస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డారా, ఆ సీరియల్లో ఏమైనా మంచిది చూపిస్తారా? ఆ సీరియల్ ఏమైనా చక్కనిది మీకు జ్ఞానోదయం కలిగేది జీవితానికి ఉపయోగపడేది ఏమైనా చూపిస్తున్నారా? అత్తని ఎట్లా చంపాలి అమ్మా, కోడల్ని ఎట్లా తగలబెట్టాలి, ఇంకో పెళ్లి చేయాలి, అన్నని ఏ విధంగా చంపి ఆ సెంటు భూమి లాక్కోవాలి, ఇవి చూపిస్తున్నారా? సీరియల్ ఇంకేమైనా చూపిస్తున్నారా? తల్లులారా, ఏం చూపిస్తున్నారమ్మా? ఏం చూస్తున్నారు మీరు? ఆలోచించండి జాగ్రత్తగా. కుటుంబాలు ఎందుకు చెదిరిపోతున్నాయి? ఎందుకు యవ్వన బిడ్డలు నాశనం అయిపోతున్నారు? ఎందుకు మీ జీవితాలు ఈ విధంగా అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంట సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎదుగు బతుకు లేదు, చదువు లేదు, సంధ్య లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, ఏమి లేకుండా ఎందుకు మన జీవితాలు నాశనం అయిపోతున్నాయంటే, ఎందుకంటే అమ్మా సైతాన్ గాడు మొట్టమొదటిగా మానవుని ఎలా చెడగొట్టాడు? దేని ద్వారా చెడగొట్టాడమ్మా? సైతాను ఎలా చెడగొట్టాడమ్మా? ఏం చెప్పాడు? చూపించాడు. ఏం చూపించాడు? ఒక పండును చూపించాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఏమన్నాడు? అప్పటి వరకు చూడలేదు ఆదాం గారు, అవ్వ గారు ఆ పండును చూడలేదమ్మా. పోనీ ఆ చెట్టుకు పని చేసింది ఎవరు? ఆ చెట్టుకు చెక్కింది ఎవరు? నీళ్లు పోసింది ఎవరు? ఆకులు ఎత్తేసింది ఎవరమ్మా? వాళ్ళేనా? మరి ఆ సైతాన్ చూపించినప్పుడు ఏమైంది వీళ్ళకి? చూపునకు ఏమైందంట? అంతకుముందు చూసిందే కదా అది, ఇప్పుడు ఎలా రమ్యంగా మారింది? చూపునకు రమ్యమైనది అంట. ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించండి. సైతాను ఏం చేస్తాడంటే నేత్రాశను కలిగిస్తాడు. నేత్రాశ శరీరాశగా మారిపోతుంది, శరీరాశ జీవపు డంబముగా మారిపోతుంది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మరలా ఇక్కడ తీసుకొచ్చాడు. బొడ్డోడికి కూడా దీంట్లోనే క్వశ్చన్లు వస్తాయి. నువ్వు టికెట్ వేసుకోవాలన్నా దీంట్లోనే, కరెంటు బిల్లు కట్టాలన్నా దీంట్లోనే, చదువుకోవాలన్నా దీంట్లోనే, ఎక్కడికైనా గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్ళాలన్నా దీంట్లోనే చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దీంట్లో అన్ని మంచిగా వస్తాయా? వస్తాయమ్మా. నువ్వు మంచిదానివే, నేను మంచోడినే, ఫోన్ ఓపెన్ చేస్తే పక్కన చెడ్డ బొమ్మలు వస్తాయి. ఏం చేస్తాడు ఇప్పుడు వాడు? మన కంటి చూపుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కువగా ఏ ఫోన్ వాడతారు? ఏ ఫోన్ ఇష్టపడతారు? ఫుల్ యాపిల్ చూసావా దానిపైన ఎప్పుడన్నా? ఏ చూశారు? అంటే కొరికిన యాపిల్ ఉందా, ఫుల్ యాపిల్ ఉందమ్మా? కొరికిన యాపిల్ ఉందా? ఎందుకు ఫుల్ యాపిల్ పెట్టలేదు మరి? చూసారా? జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డారా. ఎంగిలి చేసినటువంటి సైతానుగాడు మన జీవితాలను ఎంగిలి చేయాలని, ఈ ఊర్లో థియేటర్ లేకపోవచ్చు, ఈ ఊర్లో ఏం లేకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో 4 థియేటర్లు ఉన్నాయి. లేవా అమ్మా? ఉన్నాయా? తల్లికి ఒకటి, తండ్రికి ఒకటి, 2 బిడ్డలు ఉంటే 2కి 2 ఫోన్లు, 4 థియేటర్లు. ఎనీ టైం ఎనీ లాంగ్వేజ్, ఎక్కడైనా ఏ సినిమా అయినా చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీకు ఉపయోగపడేదే ఇదే. ఈ జ్ఞానం అంతా వచ్చింది సర్వోన్నతమైన దేవుని దగ్గర నుండి. దీంట్లో కెమెరా ఉంటుంది, ఆయన దగ్గర పెద్ద కెమెరా ఉంది లేదమ్మా? ఆయన చూస్తున్నాడు మన పరిస్థితి అంతా. ఈరోజు చూస్తున్నాడు ఇక్కడ జగన్నాథపురంలో ఎవరెవరైతే కూర్చొని ఉన్నారో, ఇక్కడ కూర్చొని ఇంటి కోసం ఆలోచిస్తున్నారో, ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటూ ఉన్నారో, సాక్ష్యాన్ని వింటున్నారో, ప్రతి ఒక్కటే రికార్డ్ అవుతుందని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. సైతాన్ గారు ఏం చేశాడంటే దీనిని చెడ్డదానికి ఉపయోగించడానికి మనిషిని ప్రేరేపిస్తూ యవనస్తులను చెడిపి వేస్తూ ఉన్నారు. అనేక మంది కుటుంబాలు బలైపోతూ ఉన్నాయి, అనేక జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఇప్పటి నుంచి అయినా ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాలని ప్రభువుని ప్రత్యేకించబడినటువంటి జనులుగా మనము అంగీకరించి ప్రత్యేకపరచబడిన వారిగా, యాజకులుగా, రాజకుమారులుగా, కుమార్తెలుగా మనము పరిశుద్ధులుగా, ప్రభువారు అంటున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడున కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి.
ఆ మాట ప్రకారం మన జీవితాలు ఎలా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డారా, ఉంటే క్రైస్తవులుగా ప్రేమించే వారిగా క్షమించే వారిగానే జీవించాలి. లేకపోతే లోకంలో కలిసిపో, నిన్ను ఎవడు రమ్మంటున్నాడు అటువంటి యెషయా గ్రంథంలో, నా సన్నిధిని తొక్కమన్నవాడు ఎవడు నిన్ను. దేవుని బిడ్డారా, అటువంటి జీవితం మనం జీవించినట్లయితే ఈ జగన్నాథపురం కాదు, ప్రపంచం అంతయు కూడా ప్రేమకి సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్య వారసులుగా మారుతారు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు ఆశ ఏంటి అని అంటే, ఏ ఒక్క ఆత్మ కూడా నశించి పోవుట నాకు ఇష్టము లేదు అని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితాలని ఒక మాదిరికరంగా, మన జీవితాలను ఒక పరిశుద్ధమైన మంచి మార్గంలో, ఒక క్రమము కలిగినటువంటి మార్గంలో మనము నడుస్తూ, మనము సినిమాలు సీరియల్ మానేసి బిడ్డలకు చెప్పాలి, అమ్మ సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దని. మనం ఇవన్నీ చేస్తూ వారిని కూడా చూడొద్దంటే వారు కూడా చెయ్యరు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు ఒక డిసైడ్మెంట్ తో ఇక్కడ నుంచి మనం వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక డిసైడ్మెంట్, ఒక నిర్ణయాన్ని ప్రభుతో ఒక ఒప్పందం చేసుకొని మనం ఇక్కడ నుంచి వెళదాం. దేవుడు దీవిస్తాడు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మార్చేటువంటి దేవుడు ఆయనే. ప్రతి వ్యక్తి జీవితానికి మంచి పేరును, ఖ్యాతిని కలిగించే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రతి హృదయాన్ని మార్చి ఆయన నిత్య రాజ్యాన్ని ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన ప్రాణం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి అటువంటి నిర్ణయంతో మనము ఈ ప్రార్థనలో ఏకీభవించి ముందుకి కొనసాగతం. లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరైతే అమ్మా బాప్తిజానికి ఒక వయసు ఉందా, బాప్తిజం చాలా మంది మందిరాలకు వస్తూ ఉంటారు కానీ బాప్తిజం తీసుకోరు, మారు మనసు పొందరు, సంవత్సరాల తరబడి వస్తూ ఉంటారు కానీ బలలో చేయి వేయరు. ఈ రోజు ఒక డిసైడ్మెంట్ తీసుకో ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజు ఒకవేళ 18 సంవత్సరాలు దాటిందా, నీకు ఓటు హక్కు వచ్చిందా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే హక్కు నీకు వచ్చిందా, ఒక నాయకుడిని ఎన్నుకునే ఒక తెలివి నీకు వచ్చిందా, నువ్వు ఖచ్చితంగా ప్రభువైన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకో ప్రియ దేవుని బిడ్డారా. ప్రభు యొక్క లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయనంటే, రేపే రక్షణ దినం అన్నారా? అవునయ్యా, దేవునికి స్తోత్రం. రేపు అనలేదమ్మా బైబిల్లో. ఏమన్నారంటే నేడే రక్షణ దినము. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పునర్జన్మ స్థానాన్ని తీసుకుంటారో, ఎవరైతే తన మనసును మార్చుకుంటారో వారందరికీ నేను ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. నా బిడ్డలుగా బ్రతికే అధికారాన్ని నేను ఇస్తున్నాను ప్రభు వారు. వారే నా నిత్య జీవంలోకి ఎంటర్ అవుతారని లేఖనాలు స్పష్టం చేస్తున్న యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డారా చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవిస్తేనే, జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడరు అని. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, యవ్వనస్తులారా జ్ఞాపకం చేసుకోండి. నేను ఎవడునే, ఇంకా నేను చాలా అనుభవించాలి, ఇప్పుడే ఎందుకు బాప్తిసం అనుకుంటున్నారేమో. రేపు ఏమి జరుగుతుందో మనకి తెలియదు, రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇదిగో నేడు అనేటువంటి ఈ రోజు మనలో ఉండగానే, మనం శక్తిగా బలంగా ఉండగానే ప్రభువైన యేసును మనస్ఫూర్తిగా అంగీకరిద్దాం. దేవుని బిడ్డలుగా మార్చబడదాం. దేవుని యొక్క శక్తిని మనము పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డ. నీ జీవిత పోరాటంలో నీకు తోడుగా ఉంటాడు ఆయన. నిన్ను ఆయన చక్కగా ముందుకు నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు ఆయన. నీ జీవితానికి మంచి పేరు ప్రఖ్యాతి నీకు ఇస్తాడు ఆయన. ఒకవేళ ప్రభువులో ఉండి అటు ఇటుగా ఉన్నావా, ఇప్పటి వరకు అటు ఇటుగా జీవిస్తూ ఉంటే ఓ ప్రియ దేవుని బిడ్డ, ఇదే చివరి గడి అని జ్ఞాపకం చేసుకో. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, దానికంటే ప్రాముఖ్యముగా మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఒక పరిపూర్ణమైన నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళు. బాప్తిసం తీసుకోలేదా, మారు మనసు పొందలేదా, ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి ఈ రోజు ప్రభువు అయిన యేసుని, అమ్మా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నీ కొరకు ఈ లోకానికి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు నా రూపములో, మానవ రూపములో రిక్తుడిగా తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకోండమ్మా. నీ కుటుంబం డెవలప్ కాకపోవడానికి కారణం ఇదేనేమో, అటు ఇటుగా నువ్వు జీవిస్తున్నావేమో. ఇదిగో అన్యులతో అన్యుల సహవాసము, మరలా ఇక్కడికి వచ్చి దేవుని పరిశుద్ధ బిడ్డలతో సహవాసము, వారితో ఆ పాటలు, సినిమా పాటలు, సీరియళ్ళు ఇవన్నీ చూస్తూ మరలా లోకంలో తిరుగుతూ మరలా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావేమో. ఈ రోజు ఒక డిసైడ్మెంట్ తీసుకో ప్రియ దేవుని బిడ్డ. ఒక డిసైడ్మెంట్ తీసుకొని జాగ్రత్తగా ముందుకు నడవండి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడవండి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడిచి
ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడిచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఈ లోకం కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. సినిమా యాక్టర్లు మారుతూ ఉన్నారు, రాజకీయ నాయకులు మారుతూ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మారుతూ ఉన్నారు, లక్షల కోటీశ్వరులు పెద్ద పెద్దవారు గొప్ప గొప్ప వారు మారుతూ ఉన్నారు. నాయులు నమ్ముకున్నారు, రెడ్డిలు నమ్ముకున్నారు, అనేక మంది వారు నమ్ముకున్నారు, సిక్కులు నమ్ముకున్నారు. అనేక దేశాలలో దాదాపు 150 దేశాలకు పైనే యేసు క్రీస్తు వారి నిజమైన రక్షకుడిగా, నిజమైన దేవునిగా, ప్రాణం పెట్టిన దేవునిగా, నిత్య రాజ్యాన్నిచ్చే దేవునిగా అందరూ విశ్వాసముతో ముందుకు వెళుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు సోషల్ మీడియా చూస్తూ భయపడుతూ ఉన్నావేమో, సోషల్ మీడియాలో చూసి అటు ఇటు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నామో, ఒక్కసారి క్రైస్తవుల వైపు చూడకు, ఒకసారి సేవకుల వైపు చూడకు, ఇతరుల వైపు చూడకు. నీవు నేను చూడవలసింది క్రీస్తు వైపు. ఆయన వైపు చూడు, నువ్వు పడిపోవు. ఆయన వైపు చూడు, నువ్వు ముందుకు నడవగలవు. ఆయన వైపు చూడు, ఆయన వెలుగును నీ ముఖముల మీద ప్రకాశింపజేసి ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను కాపాడినటువంటి దేవుడు ఆయన. కులాలకి మతాలకి అతీతముగా ప్రేమను చూపించినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో ఆయనను వెంబడించేటువంటి నీవు ప్రేమగా మారిపోతావు, కనికరముగా మారిపోతావు, మంచిగా మారిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, నిత్య రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. నీ హృదయంలో ఈరోజు ఒక డిసైడ్మెంట్ తీసుకో. ఓ యవ్వన బిడ్డ, దేవుని కోసం సమర్పించుకోవాలని ఆశ కలిగి ఉన్నావు, కానీ ఇదిగో నీవు ఇంకా దేవునికి సమర్పించుకోకుండా సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, ప్రభు వారు సమయం లేదు, ఇంకా అంచె దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ క్షణము ఏ యుద్ధ సమాచారాలు ఇండియా మీదకి వస్తాయో కూడా మనకి తెలియదు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఈరోజు ఒక మారు మనసు పొంది ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డారా, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకొని సర్వోన్నతమైన దేవుణ్ణి అడగండి. ఆయనకి సమస్తము తెలుసు, ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నామో. మనం నడుచుట, కూర్చుండుట, మాట్లాడుట, పండుకొనుట, తిరుట సమస్తము ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఏమైనా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తుంటే ఈ రోజే ఒప్పుకొని విడిచిపెట్టు. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును అని లేఖనాలు సెలవిస్తున్న. ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పటి నుంచి అయినా సరే పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా. నా కుటుంబంలో శాంతి సమాధానం కావాలి తండ్రి, నా హృదయంలో నెమ్మది కావాలి ప్రభువా, నాకు సహాయము చేయి నాయన. అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నేను ఉండాలి ప్రభువా అని జాగ్రత్తగా ఈరోజు ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతమంది దైవ సేవకులు ఇంత సమయాన్ని వెచ్చించి, ఇంత కష్టాన్ని ఓర్చి, ఇంత శ్రమను, ఇంత ఖర్చును పెట్టి, ఎందుకు వారికి డబ్బులు ఎక్కువై కాదు, పని లేక కాదు, నీ జీవితం బాగుపడాలి అని, నీ కుటుంబం బాగుపడాలి అని, నువ్వు గొప్పగా మంచి పేరు సంపాదించుకోవాలని, తాను నివసిస్తున్న ప్రాంతాలు సుభిక్షముగా ఉండాలని, శాంతిగా ఉండాలని, రోగాలు ఉండకూడదని, చాటబడులు ఉండకూడదని, బ్లాక్ మ్యాజిక్లు ఉండకూడదని, చెల్లంగితనాలు ఉండకూడదని అనేక మంది సేవకులు తమ జీవితాలను, వ్యాపారాలను, చదువులను, ఉద్యోగాలను విడిచిపెట్టి, ప్రొఫెషన్ను విడిచిపెట్టి ఎందుకు ఇక్కడ బతుకుతూ ఉన్నారో ఆలోచించు ఒకసారి. నీ కుటుంబం బాగు కోసమే, నీ బిడ్డల బాగు కోసమే. ప్రియ కుటుంబమా, ఎప్పటికైనా గమనించు, ఎప్పటికైనా నీవు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని హృదయములో ఒక నిశ్చయతని రోజు తీసుకో. ప్రియ దేవుని బిడ్డ, హృదయంలో ఒక నిశ్చయతని రోజు తీసుకొని ముందుకు వెళితే ప్రభుతో ఒక ఒప్పందం, నిబంధన చేసుకుంటా. ఆయన అంటున్నాడు, నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయన. నిబంధనను ఎప్పుడు కూడా మీరినటువంటి దేవుడు ఆయన. ఆ నిబంధనలో మన జీవితాలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పరిస్థితి నుండి మనల్ని కాపాడి సంరక్షించేటువంటి దేవుడు ఆయనే, గొప్పగా ఆదరించేటువంటి దేవుడు ఆయనే అని జాగ్రత్తగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. హృదయపూర్వకముగా స్తుతుల పైన సింహాసనాసీనుడైన, ఆకాశమును సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకున్న దేవుని వైపు మీ హృదయాలు ఎత్తండి. పక్కన ఎవరున్నారో, వెనక ముందు ఎవరున్నారో అనవసరం నీకు. నీ దేవుని వైపు నీ హృదయాలని కనులెత్తు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ నేత్రాలను ఎత్తుకో. ఇది వరకు ఏ విధముగా జీవించామో ప్రభు క్షమించమని ప్రార్థన చేయి, క్షమించమని ప్రార్థన చేయి. నూతన మనస్సును దయచేయమని ప్రార్థన చేసుకోండి. నూతనమైనటువంటి వ్యక్తిత్వాన్ని దయచేయాలి ప్రభు వారు. అరే, ఇంతకుముందు ఎలా ఉన్నారో ఈరోజు ఎలా మారిపోయారే. అరే, ఎంత ప్రేమగా మారిపోయారే, ఎంత జాలి కలిగిన హృదయంగా మారిపోయారే, ఎంత వ్యసనపరుడు ఈరోజు మారిపోయాడే.
ఒక సాక్ష్యాన్ని సంపాదించుకో ప్రియ దేవుని బిడ్డ. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే కాదు, నువ్వు ఒక మంచి పేరుని జగన్నాథపురంలో పొందుకో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో పొందుకో. దానికి మించినటువంటిది ఏది కూడా లేదని ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. 2026 ఏప్రిల్ మాసము 16వ తారీఖు, 14, 15, 16 తారీఖుల్లో దేవుడు 3 రోజులు మీతో మాట్లాడారు. వాక్యము ద్వారా సజీవుడైన దేవుడు మాట్లాడారు. మా సొంత మాటలు ఏది కూడా లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ ప్రజలారా, ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ జగన్నాథపురాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. తన సేవకులను పంపించి అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. మత మార్పిడులు కాదు, మనస్సు మార్పిడి ఇది. ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో సర్వోన్నతమైన దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, ఇది మొదలుకొని నాయన, అయ్యా నేను నులివెచ్చనగా బ్రతకను ప్రభువా, నులివెచ్చనగా నేను మాట్లాడను నాయన, నులివెచ్చనగా ప్రార్థన చేయను ప్రభువా, నులివెచ్చనగా నేను క్రైస్తవుడిగా జీవించను నాయన, నాకు సహాయం చేయి ప్రభువా. బలంగా జీవించాలయ్యా, పడిపోతున్నానేమో నాయన. ఒక నెల కరెక్ట్గా ఉంటాను, మరలా పడిపోతున్నానయ్యా. అయ్యా, ఒక నెల చక్కగా ఉంటున్నాను, మరలా పడిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. అయ్యా, నాకు సహాయం చేయి నాయన అని ప్రార్థనలో ఏకీభవించి ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నా జీవిత సాక్ష్యము నాయన మీ బిడ్డలతో, ప్రజలతో, ఈ జగన్నాథపురముతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా, నీకు సాక్షులుగా సంపూర్ణులుగా జీవించడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం నాయన. ఏ బిడ్డలు నాయన ఇంకా ఇది కులమని, మతమని అయ్యా బయట ఉన్నారో, చీకట్లో ఉన్నారో, అయ్యా తండ్రి బంధువులకు భయపడి, సమాజానికి భయపడి బ్రతుకుచూ ఉన్నారో, అయ్యా వారి హృదయ నేత్రాలను తెరవండి నాయన. ధైర్యముతో నింపండి ప్రభువా. అయ్యా, మిమ్మల్ని వెంబడించేటువంటి బిడ్డలు మీ ప్రేమ కలిగి జీవించాలయ్యా, మీ క్షమాపణ కలిగి జీవించాలయ్యా, పరిశుద్ధులుగానే జీవించాలి ప్రభువా. సహాయము చేయండి నాయన. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ శక్తితో బలముతో నింపండి నాయన. మీరేనైనా ప్రతి బిడ్డ కూడా స్థిరమైన నూతన మనస్సును పొందుకొనుదురుగాక. అయ్యా, ఇది మొదలుకొని తండ్రి పరిపూర్ణమైన మీ బిడ్డలుగా ఈ లోకములో బ్రతుకుచ్చు యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. అయ్యా, మీ కాడి సులువైనటువంటిది నాయన. ప్రతి యవ్వన బిడ్డ కూడా మారు మనసు పొంది తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా నాయన, సమాజంలో మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా అయ్యా, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి బిడ్డలుగా నాయన, వారి మనస్సులను మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ బిడ్డలైతే యవ్వనస్తులు యవ్వన ప్రాయములోనైనా వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారో అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, నా బిడ్డను ఈ విధంగా చూడలేకపోతున్నాను బాధపడుతూ ఉన్నారో అయ్యా, తల్లిదండ్రులకి శాంతిని దయచేయండి అయ్యా, బిడ్డలో మార్పును దయచేయండి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ శక్తితో బలముతో నింపండి అయ్యా. ప్రతి హృదయాన్ని తాకుదురుగాక యేసు నామములో అడుగుచున్నాం ప్రభువా, సహాయం చేయండి నాయన. మీరే కృపను చూపండి అయ్యా. ఈ ప్రాంతాన్ని జగన్నాథపురంలో ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి అయ్యా. ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. మీ దాసులు నికోదేము గారిని, అయ్యా సునీతమ్మ గారిని చక్కగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ఈ రోజు నాయన ఇక్కడ నిలువబెట్టినందుకు మీకు వందనాలు. వచ్చిన దైవ సేవకులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే మాకు దిక్కు ప్రభువా. సమస్త లాభాలని వదులుకొని వచ్చాము నాయన. మీరే మమ్మల్ని పోషించండి అయ్యా. మీరే మాకు సహాయం చేయండి అయ్యా. అనేకులకు జీవవాక్యాన్ని, వెలుగు మార్గాన్ని పరిచయం చేయడానికి మమ్మల్ని నాయన మీ నోటి బోరలుగా వాడుకొనుదురుగాక. సేవకులనైనా తండ్రి, సంఘాలను, వారి పరిచర్యలను కుడి ఎడమలకు విస్తరింప చేయుదురుగాక. అయ్యా, మీ దైవదాసునైనా, దీనదాసునైనా నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మా అవసరాలు, కొరతలు తీర్చి అయ్యా, సంఘమును దయచేసి పరిచయను విశాలపరిచి అనేక హృదయాలను మంచితో నింపడానికి, వెలుగుతో నింపడానికి మీరే మాకు సహాయము చేయమని ఇప్పటి వరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.